సాధారణ లేదా ప్రత్యేక చెల్లించటకు మరియు ఆ సభలో ఒకటి సాయిబాబా టెంపుల్ సభ పక్కన ఒకటి, ఇంకొకటి ఆంజనేయ స్వామి వెనుకల తిరుపతి రోడ్డు, ఒకటి లేక 2 సభలు మొత్తం 3 సభలు నిర్మాణకు కౌన్సిల్ వారి నిరీక్షణలో చైర్పర్సన్ గారి ముందస్తు తీర్మానం వరకు తేదీ 7/2/2020 ఉంటున్నాయి. అంశం 2 వేదికలు 40 తేదీ పరిధిలో రానున్న వేసవికాల దృష్ట్యా బోర్డర్ ప్రశ్నించేందుకు 10 లక్షల వీటి ఖర్చును సాధారణ లేదా ప్రత్యేక కౌన్సిల్ వారి నిరీక్షణలో చైర్పర్సన్ గారి ముందస్తు తీర్మానం వరకు తేదీ 7/2/2020. అంశం 3 ఏదైనా 40 తేదీ పరిధిలో రానున్న వేసవికాల దృష్ట్యా డౌన్ రోడ్లో ఉండబడిన అల్లాబాగ్ దర్గా సిఎన్ఎస్ఆర్ సభ్యులు మరమ్మతుల చేతులకు 3 సభ్యులకు 7 లేక 10 లక్షలు ఖర్చు అవుదని వీటి ఖర్చులను సాధారణ లేదా ప్రత్యేక నిధుల నుంచి చెల్లించకు కౌన్సిల్ వారి నిరీక్షణలో చైర్పర్సన్ గారి తీర్మానం వరకు తేదీ 7/2/2020. అంశం 4 వేదికల 40 తేదీలో రాబోయే వేసవి నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని పట్టణంలో అవసరమైన చోట బోర్డు వేయవలసినది. కావున 5 బోర్డులు ఢిల్లీ వేయించి వాటికి మోటార్లు, పైపులు, కరెంట్ కనెక్షన్ ఇచ్చటకు 10 లక్షలు ఖర్చు అవ్వాలని వీటి ఖర్చులను సాధారణ లేదా ప్రత్యేక చెల్లించటకు కౌన్సిల్ వారు ఆమోదించమైనది. అంశం 5 వేదికల 40 తేదీకి సంబంధించిన దినసంత మార్కెట్ బండిమెట్ల కమేళాను 2025-2026 సంవత్సరం గాను బహిరంగ వేలం నిర్వహించటకు కౌన్సిల్ వారి తీర్మానం కోరుతూ గురించి సీఎం గారు మనకు 21 కోట్లు శాంక్షన్ చేయడం జరిగినది. కాబట్టి వారికి ధన్యవాదాలు. దానికోసము మనకు డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపించమని చెప్పేసి మన కమిషనర్ గారికి ఆదేశాలు అందాయి. దాని గురించి మొన్న శేఖర్ మన పాత ఏఈ గారిని పిలుచుకొని శేఖర్తో కొంతవరకు తయారు చేశాము. ఇంకొంత తయారు చేయవలసినది ఉన్నది. దాన్ని కౌన్సిలర్స్ మేము ఈ ఏరియాలలో ఎక్కడన్నా ఏమేమి కావాలో కొంచెం కమిషనర్ గారికి చెబితే కమిషనర్ గారు దాన్ని చూసి దాన్ని కూడా తయారు చేస్తారు. అంతేకాకుండా మన ఈ చర్చనీయాంశంలో ఏమన్నా మీకు అడిగేది ఉంటే అడగవలసిందిగా కోరడం. తన ఆరోగ్యము సహకరించబడిన ఏజ్ పెద్ద వయసైన వేదం జిల్లాలో ఫ్యామిలీ అర్బన్ మరియు రూరల్ ప్రాంతాలను సందర్శించి అక్కడ ప్రజలతో మరియు అధికారులచే సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులను సమస్యల గురించి ప్రజలకు అవసరమైన మంచి నీరు, రోడ్లు, లైటింగ్ మొదలైన వాటి కొరకు 6 విషయాలు శ్రమించి ప్రయత్నించి మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి 25 పట్టణానికి 21 కోట్లు, పట్టణానికి 9 కోట్ల రూపాయలు మంజూరు చేయించి మరియు భవిష్యత్తులో వేదంచల నగర పంచాయతీకి అభివృద్ధి పరిచి నిధులు సాధిస్తారని ఆశిస్తూ వేదంచల నగర పంచాయతీ చైర్పర్సన్ మరియు కౌన్సిల్ సభ్యులు తరఫున మరియు పట్టణ ప్రజల తరఫున మరి ఆఫీస్ సిబ్బంది వీళ్ళందరి నుంచి మనకు అభినందనలు తెలియజేస్తున్నాను. అందరూ తప్పనిసరికి ఈ చేయవలసింది. థ్యాంక్ యూ. ఇట్లా వార్డు సచివాలయం 1లో తిరిగి నోట్ చేశాను. నేను సచివాలయం 2 అదేవిధంగా చేసిన తిరిగి సచివాలయం 3 తిరిగి ఉంది. అంటే సచివాలయం 4, సచివాలయం 5 ప్లస్
స్ట్రీట్ తిరిగి ఓవరాల్ ప్రపోజల్స్ కొన్ని రెడీ చేశాము. దీంట్లో ఏదైనా మిస్ అయినా ఒక లిస్ట్ తయారు చేసి ఇస్తాము. రాజమండ్రిపేట ఉర్దూ స్కూల్ రైట్ ప్రాబ్లం ఉంది, అదొకటి. నెక్స్ట్ ఉర్దూ స్కూల్ నుంచి GLSR కొలిమిగుండ వస్తా దగ్గర. నెక్స్ట్ నాగులకట్ట